ఏమండోయ్, కట్ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా? బయట వెదర్ కూల్గా బాగుంది కదా అని రోడ్ల మీద ఏది దొరికితే తినేయకండి. ఈజీగా సింపుల్గా స్నాక్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీ అందరికీ వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు. ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, 1/2 స్పూన్ వరకు కారము, రుచికి సరిపడా చూసుకుని ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, చిటికెడు బేకింగ్ సోడా, అలాగే 1 స్పూను మనకి బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం గరుగ్గా ఉందని నేను జల్లించుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది లూజ్గా కానీ టైట్గా కానీ అయిపోయింది అనుకోండి, మనకి బజ్జీలు సరిగ్గా రావు. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి. సో పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో మూలన పడి ఉన్న ఒక 3 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. ఇవి మనకి ఎగ్జిబిషన్స్లో వేస్తుంటారు కదా, పెద్ద పచ్చిమిరపకాయలు అవన్నమాట. మనకి చిన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి, బజ్జీ పచ్చిమిరపకాయలని మార్కెట్లో. సో అవైనా కానీ తీసుకోవచ్చు. సో నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి నేను దీంతో చేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటికి పైన ముచ్చుకల్ని అయితే కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఎలా చేస్తాం, కట్ మిక్చరు బజ్జీని వేయించేసి తీసేసి దాన్ని సగానికి కట్ చేసుకుని మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేస్తారు. ఇక్కడ అలా కాదు, ఇలాగా ముక్కలుగా అయితే ఫస్ట్ కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, అందులోకి వేసుకుని ఈ పచ్చిమిరపకాయ ముక్కలన్నిటికీ కూడా పిండి బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కోటింగ్ ఇచ్చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర, తర్వాత గరం మసాలా, కారము, ఉప్పు వేసేసుకుని ఇక్కడ నేను మరమరాలు అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే నిమ్మకాయ కూడా వేసుకున్నాను, అది చెప్పడం మర్చిపోయాను. అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాను. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లోకి మనం ముందుగా కోటింగ్ ఇచ్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, వాటిని వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఇలా మనకి ఒక 80% వరకు వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి పెట్టేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని వాయిలు అయితే వస్తాయో అన్ని వాయిలు చూసుకుని మనం అన్నీ కూడా వేయించుకోవాలి. అన్నీ కూడా 80% వరకు మాత్రమే వేయించుకోవాలి. ఎందుకు అంటే ఈ కట్ మిక్చర్కి మనకి బజ్జీ అనేది చాలా క్రిస్పీగా ఉండాలి. సో అలా క్రిస్పీగా ఉండాలి అంటే 1-2 సార్లు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఇలా 80% వేయించుకొని ఆ తర్వాత అన్నీ కూడా మళ్ళీ ఆయిల్లోకి వేసేసుకుని మళ్ళీ రిమైనింగ్ 20-30% వేయించుకుంటే మనకి డీప్ ఫ్రై చేసుకుంటే మనకి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది. అందుకని మనం ఫస్ట్ 80% అయితే వేయించుకుని పక్కన తీసేసుకుని మళ్ళీ 2సారి వేయించుకుంటున్నాను. ఇలా 2సారి వేసేసుకుని ఇక్కడ చూడండి, ఇలా క్రిస్పీగా కలర్ బాగా చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి ఇప్పుడు కట్ మిక్చర్కి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. వీటిని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకోవాలి. బజ్జీలను అయితే మనం క్రిస్పీగా వేయించుకోవాలి, అలానే మార్చేయకూడదు. మార్చేస్తే మళ్ళీ మంచి టేస్ట్ అయితే పోతుంది. తర్వాత ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మరమరాల మిక్చర్ని అయితే పైన కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనం పల్లీలని డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకోండి, ఇది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఆ పైన కారపూసను కూడా వేసేసుకుంటే మనకి కట్ మిక్చర్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఈజ్ లైఫ్.